Daily. Taste the Daily. ఎదుగో ఈ పెట్రోల్ బాటిల్ చూడు, దీంతో మీ అమ్మని ఇవాళ చంపేస్తా. ఒక తండ్రి తన చిన్నారి కొడుకు చెప్పిన మాట ఇది. ఈ మాట చెప్పి కొడుక్కి సమోసా ఇచ్చి బయటకు తీసుకెళ్లాడు. నల్లకుంటలో భార్యను సజీవ దహనం చేసిన భర్త కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలా హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు ఆమె భర్త. ఈ మంటలు రేగుతుంటే ఆ దంపతులకు చెందిన కుమార్తె భయంతో పరుగులు పెట్టింది. సంచలనం రేపిన ఘటన ఇది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన వెంకటేష్ త్రివాణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సెంట్రింగ్ పని చేస్తుంటాడు వెంకటేష్, హౌస్ కీపింగ్ చేస్తూ ఉంటుంది త్రివేణి. అయితే భార్య భర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో 8 నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. అయితే ఇటీవలే మళ్ళీ ఇద్దరు కలిశారు, నల్లకుంటలో ఉంటున్నారు. పథకం ప్రకారమే భార్య దగ్గరకు వచ్చిన భర్త వెంకటేష్ పక్కా ప్లాన్ ప్రకారమే పెట్రోల్ పోసి నిప్పంటించాడని చెబుతున్నారు పోలీసులు. ఈ నెల 23న రాత్రి ఈ ఘటన జరిగిందన్నారు. 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు పోలీసులు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు, భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అతనికి అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందించని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పండుకున్న సమయంలో, ఆమె 2 పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు. 95% బర్న్స్ తోటి ఇమ్మీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 అవర్ లోపలనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కిరాతకంగా చంపాడు.